ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు తెల్లవారుజామున 5 గంటలకి మేము లేచామండి వాస్తవంగా. విపరీతమైన వర్షం, కుండపోతలాగా వర్షం పడటం జరిగింది. నాకు అలవాటేంటంటే పైకి ఫోన్ చేస్తా ఉంటా. రెడ్డిగూడెం మండలం అటు పై ప్రాంతాలకు ఫోన్ చేస్తా ఉంటా. బుడమేరు క్యాచ్‌మెంట్ ఏరియాలో ఎంత వర్షపాతం పడిందనేది తెలుసుకోవటం నాకు అలవాటు, ఆనవాయితీ. అలాగే నేను పైన రెడ్డిగూడెం ఒక ఆయనకి ఫోన్ చేసి అడిగా. విపరీతమైన వర్షం పడిందండి ఇక్కడ. మొత్తం కూడా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మీకు వరదొచ్చేస్తదని చెప్పేసి ఆయన సమాచారం ఇచ్చారు. నేను వెంటనే మరి ఇరిగేషను ఏఈ గారికి నేను ఫోన్ చేసి చెప్పాను. ఇట్లా పైన విపరీతమైన వర్షం పడిందంట. మరి వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఫ్లడ్ వచ్చేస్తది. మీరు ఒకసారి రెగ్యులేటర్ దగ్గరికి వచ్చేసి దాన్ని చూసుకోండి ఒకసారి. జనరేటరు, సప్లయి ప్లస్ ఆ గేట్లు ఆన్ అండ్ ఆఫ్ చూసుకోండి అని చెప్పడం జరిగిందండి. ఎన్ని గంటలకు చెప్పారు ఏఈకి? నేను దాదాపుగా 7 గంటలకు అలా ఫోన్ చేసి చెప్పేశాను. ఉదయం 7 గంటలకి? ఉదయం 7 గంటలకే ఫోన్ చేసి చెప్పాను. నేను వస్తున్నానండి అన్నాడు. వచ్చాడు. తర్వాత వచ్చాడు. ఎన్నింటికి వచ్చాడో కరెక్ట్గా నాకు టైం తెలియదు. ఏఈ పేరేంటి? సతీష్ గారు. సతీష్ ఇరిగేషన్ ఏఈ. ఇరిగేషన్ ఆ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ఆయన పరిధిలోదే. ఆయన బాధ్యత. మీరు ఆ రోజు ఉదయం 7 గంటలకే చెప్పాను. ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. ఓకే. పిమ్మట వచ్చానన్నాడు. జనరేటర్ అన్ని చూసుకున్నా. గత 3 నెలల నుంచి కూడా నేను ఆయన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. పోయిన ప్రభుత్వంలోనూ హెచ్చరించాను ఎన్నోసార్లు. 2021లో ఒకసారి అనుకుంటాను దాన్ని మెయింటెనెన్స్ చేశారు. నా ఒత్తిడి మేరకే అది కూడా. మళ్ళీ చేయలేదు. ఇక తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా దాన్ని పదే నేను చెప్తా ఉన్నాను. గడిచిన ప్రభుత్వంలో 4 సంవత్సరాలు దాన్ని పట్టించుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల సమయంలో మీరు అప్పుడు ఇదే ఏఈ, ఇప్పుడు ఇదే ఏఈ. కానీ ఏఈని మీరు అప్పటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ ఉపద్రవం వస్తుంది, దాన్ని జాగ్రత్త చేసుకోండి అని. ఈ 3 నెలలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. దాన్ని మెయింటెనెన్స్ చేసుకుని ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ చేసి షట్టర్లు రెడీగా పెట్టుకోండి. ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు. దీన్ని నమ్మలేము. ఇది ఎంత వేగంగా వస్తుందంటే ఎవరికి తెలియనంత వేగంగా, ఎవరు కూడా అంచనా వేయలేనంత వేగంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని చెప్పానండి. అతను ఏం చెప్తా ఉన్నాడంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకు పైనుంచి ఎస్టిమేట్స్ వేసుకోవడానికి ఫండ్స్ లేవు, మాకు ప్రొవిజన్ లేదు అనే కారణం చెప్తున్నాడు అతను. మరి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటే కదండి. మనకి ఏంటో తెలియదు. నేనైతే చెప్పాను దానికి పైకి పంపించాలా, మేము ఎస్టిమేట్స్ పంపించాలా, గవర్నమెంట్కి శాంక్షన్ అయి రావాలి, ఒక కాంట్రాక్టర్ని చూడాలి, చేయించాలి, మరి నా స్థాయి కాదు అనేది చెప్తా ఉన్నాడు అతను. మరి పూర్తిగా సమాచారం అయితే నాకు తెలియదు. పై అధికారులకి ఎవరు ఆ రోజు ఉదయం 7 గంటలకి ఏఈకి మీరు సమాచారం ఇచ్చాను. వచ్చి ఆ జనరేటర్ ఆయిల్ అయితే చూసుకున్నాడు. అది హెవీ రెయిన్ దాదాపుగా 7:30 దాకా పడిందండి. ఒకే బిగువున ఎక్కడ నీళ్ళు అక్కడ, దాదాపుగా 3 అడుగులు నీళ్లు ఎక్కడ నీళ్ళు అక్కడ, మాగాలతో సహా మునిగిపోయినాయి. వర్షం నీళ్ళకే మాగాలతో సహా మునిగిపోయినాయి. మీ గ్రామాల్లో రోడ్లు జలమయం అయ్యాయి, మాగాళ్ళు ఇయ్యాయి. ఇక కొండల్లో కోణల్లో ఉంచి వంకలుగా, వాగులుగా అరిక బుడమేరు అనేది ఏ స్థాయిలో ఉంటుందో మీరు అప్పటికే ఫోన్ చేశారు. కాబట్టి ఈవెన్ అదే వర్షానికి బెజవాడ చరిత్రలో ఏదైతే ఆక్రమణ లేనటువంటి పక్కా లేఅవుట్ కాలనీస్ 50 ఏళ్ల నాడు, 100 సంవత్సరాల నాడు ఏదైతే బెజవాడలో కాలనీలుగా రూపకల్పన జరిగిందో అక్కడ కూడా కార్లు మునిగిపోయే అంత అకాల వర్షం, కనీవిని ఎరగని ఆకాశానికి చిల్లుబడిందా అన్నట్టు కుమ్మరిచ్చేసింది వాస్తవానికి. కొత్తూరు, తాడాపల్లి, వెలగలేరు దిగువన పడ్డ వర్షపాతం, ఇటు ఈ ఏలపోలు, పైడూరుపాడు, రాయనపాడు, జక్కంపూడి, షాబాద ప్రాంతాల్లో పడ్డ వర్షపాతం కూడా ఈ బుడమేరు షట్టర్లు ఎత్తక ముందే ఆల్రెడీ దాదాపుగా 3 అడుగుల మేర మొత్తం విజయవాడకి చేరడం జరుగుతూ ఉంది. డ్రైన్కి గేట్లతో సంబంధం లేదు. వర్షపాతం, అకాల వర్షం, అవును, ఒక దారుణమైన వర్షం మూలానే ఒక 3 అడుగుల వరకు నీళ్లు చేరిపోయి ఎక్కడ నీళ్ళు అక్కడే, 3 అడుగుల నీళ్ళు ఎక్కడ నీళ్ళు అక్కడే పల్లానికి చేరిపోయి గట్టుల్లో నుంచి, కొండల్లో నుంచి పడ్డ వర్షపాతం. ఈ 7-8 గ్రామాల్లో వర్షపాతమే ఇది భారీగా వచ్చి చేరింది. సాక్షి నేనే. మేము ఉండే కాలనీ బుడమేరుకి సంబంధం లేదు. అయినా సరే 3-4 అడుగులు మా కాలనీలో వచ్చేసి ఓన్లీ వర్షపు నీళ్ళే అంత పొంగి పొర్లే అంత దాదాపుగా
20 సెంటీమీటర్ల పై చిలుకు వర్షపాతం ఒక 6-7 గంటల్లో కురిసేసింది. ఇది దాదాపు బుడమేరు అంటే 10-12 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి ఉగ్రరూపం చూపిస్తూ ఉంటుంది. నాకు ఊహ తెలిసిన తర్వాత 1989 నుంచి నేను చూస్తూ ఉన్నాను. 89లో వచ్చినాయి ఇట్లా హెవీ ఫ్లడ్స్. అవి వచ్చినాయి అంటే హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి అంటే ఎవరి కంట్రోల్లోనూ ఉండని పరిస్థితి. డిపార్ట్మెంటు ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేరు అన్నమాట. దానికి ఒక అంచనా అనేది, ఒక ఎస్టిమేషను. ఇప్పుడు నది ఉందనుకోండి, కృష్ణా నది కానీ గోదావరి నది కానీ, దాని మీద ప్రాజెక్టులు ఉంటాయి, ఇన్ని వేల క్యూసెక్కులు వస్తాయి, దానికి లెక్క కడతారు, ఇన్ని టీఎంసీలు వాటర్ ఉంది, ఇన్ని టీఎంసీలు దిగువకి ఇన్ని వేల క్యూసెక్కులు వస్తుందని క్యూసెక్కులు లెక్క ప్రకారంగా టీఎంసీలు లెక్క కట్టి ప్రాజెక్టులో చెప్తారు, డిశ్చార్జ్ చెప్తారు, ఇంత వస్తుందని చెప్పేసి దిగువకు సమాచారం ఉంటుంది. అట్లా బుడమేరుకి ఆ వ్యవస్థ లేదండి. ఎందుకంటే ఒక 60-70 కిలోమీటర్లు వెలగలేరికి పైనుంచి పుట్టిన బుడమేరు. ఇది రెడ్డిగూడెం మండలం, మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, అట్లాగే మైలవరం మండలం, అట్లాగే తిరువూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏకొండూరు మండలం కొంత ప్రాంతంలో, ఇవన్నీ కలిసి కొన్ని పాయలుగా ఆ ఏరియాలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న కొండ ప్రాంతాల నుంచి, మెట్ట ప్రాంతాల నుంచి, మాగాని ప్రాంతాల నుంచి పాయలుగా మొదలుపెట్టి అది దిగువకు వచ్చేసరికి, మైలవరం దిగువకు వచ్చేసరికి మన కుంటముక్కలకి దగ్గరలో చిన్ననందిగామ దిగువన భీమవరపాడు దగ్గర కలుస్తూ ఉండదు. కోతులు వాగు రెడ్డిగూడ నుంచి వస్తుంది, అట్లాగే పాలవాగు, కొండవాగు, మైలవరం వాగు, పెద్దవాగు, ఇవన్నీ కలిసేసి, కోతుల వాగు ఇవన్నీ కలిసేసి దిగువకు వచ్చేసరికి జీకొండూరు మండలంలో కలిసి బుడమేరుగా రూపాంతరం చెందుతుంది. ఈ